బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా టాక్స్. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే బాగున్నామండి. ఈ వీడియో అయితే నా స్టైల్లో చేపల పులుసు ఎలా చేస్తానో అనేసి మీకు చూపిద్దామనేసి అయితే ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నా స్టైల్లో చేపల పులుసు ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో ఏంటనేసి మాకు కామెంట్లో చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. బాయ్. ఓకే ఫ్రెండ్స్, ఒక్కొక్కరు ఒక్కో స్టైల్ చేస్తారు చేపల పులుసు కానీ చేపల ఫ్రై కానీ. నేను ఎలా చేస్తానో చూపిస్తాను. ఫస్ట్‌గా అయితే నేనిక్కడ పెద్ద నిమ్మకాయ సైజంత చింతపండు తీసుకొని ఒకసారి వాష్ చేసి, తర్వాత కొంచెం వాటర్ ఏసుకొని నానబెట్టి ఉంచుకున్నాను. తర్వాత ఇక్కడైతే ఒక బొచ్చు తీసుకున్నా అండి. బొచ్చు నాకు చేపలేం చేయడం రాదు కానీ మా హస్బెండే బయట చేయించేసి తీసుకొచ్చేసారు. అదైతే నీట్‌గా శుభ్రంగా కడిగేసి, లాస్ట్‌లో కొంచెం కల్లుప్పేసి కడిగేసి ఉంచేస్తే ముక్కనేది గట్టిపడుతుంది, బావుంటుంది. తీసి మేము, మా హస్బెండ్, నేనే తింటాం కాబట్టి చేపలనేవి ఎక్కువైపోతాయనేసి కొన్ని పీసెస్ అయితే ఫ్రై చేద్దామనేసి. పిల్లలైతే చేపల పులుసు అలాంటివేం తినరండి. వాళ్ళకి సెపరేట్‌గా నేను ఎగ్ ఫ్రై చేసేసాను. మా ఇద్దరికే కాబట్టి కొంచెం ముక్కలైతే ఫ్రై చేద్దామని ఇక్కడ ఒక ప్లేట్‌లో అయితే కొంచెం కారమేసాను. అలాగే కొంచెం ధనియాల పొడి, కొంచెం జీలకర్ర పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసా అండి. ఇవన్నీ కూడా నేను ఇంట్లో చేసుకున్నవే. అలానే కొంచెం సాల్ట్ టేస్ట్‌కి సరిపడేంత. ఇది కల్లుప్పండి. కల్లుప్పు నేను ఎండలో ఎండపెట్టి తర్వాత గ్రైండ్ చేసేస్తాను. అదే సాల్ట్ వాడేస్తాను. నెక్స్ట్ అలానే కొంచెం లెమన్ జ్యూస్, అలాగే కొంచెం కర్డ్ వేసుకొని, లైట్‌గా కొంచెం వాటరేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలండి. మిక్స్ చేసేసుకొని అది మనం ఏవైతే ఫ్రై చేస్తామో ఆ ముక్కలకైతే ఈ మసాలా అంతా పట్టేలాగా బాగా చేపకి పట్టించాలి మసాలా అంతా. ఈ మసాలా అంతా పెట్టేసిన తర్వాత క ఆహ్, టైం లేదనుకుంటే కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అయినా ఫ్రిడ్జ్‌లో పెడితే ముక్క అనేది విడిపోకుండా గట్టిగా వచ్చి బాగుంటుందండి ఫ్రైకైతే. టైం ఉంటే ఇంకా 1 అవర్ పైనన్నా ఉంచుకోవచ్చు, బాగుంటుంది. నేనైతే ఆ ప్రాసెస్ అంతా చేసేసి ఫిషెస్‌నైతే ఫ్రిడ్జ్‌లో పెట్టేసానండి. ఇక్కడైతే పులుసుకనేసి ఆనియన్స్ అనేవి కట్ చేస్తున్నాను. మరీ అంత చిన్న ముక్కలైతే అవసరం లేదు. ఎలాగో మనం గ్రైండ్ చేసేసుకుంటాం కాబట్టి 4 పీసెస్‌లా కట్ చేసేసుకొని, మిక్సీలో వేసుకొని, మరి అంత పేస్ట్‌లా కాకుండా కొంచెం బరగ్గా ఆడుకుంటే కొంచెం మనం రోట్లో రుబ్బుకుంటాం చూసారా? అట్లా అనిపిస్తుంది. అది ఇంక ప్లేట్‌లో ట్రాన్స్‌ఫర్ చేసేసి నెక్స్ట్ అందులో కూడా కొంచెం కారం, ధనియాల పొడి, గరం మసాలా, అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇక్కడ మీరు పసుపు, నెక్స్ట్ సాల్ట్ కూడా వేయాలండి. నేను నెక్స్ట్ తర్వాతేసాను. అది కూడా చూపిస్తాను. అది వేసి ప్లేట్‌లో ఏసి పెట్టేసి పక్కన కావాల్సినవన్నీ రెడీగా పెట్టుకుంటున్నాను. అలాగే పచ్చిమిర్చి కావాలి కాబట్టి పచ్చిమిర్చి, అలానే టమాటో ఒక పెద్ద సైజు ఒక టమాటో కూడా కట్ చేసి పెట్టాను. అలానే ఇక్కడ చేపల ముక్కలు కూడా. చేపలేంటంటే తలకాయ, నెక్స్ట్ తోకలవి ఉంటాయి కదా! అవైతే పులుసు వేసేస్తున్నాను. ఇక్కడ స్టవ్ ఆన్ చేసేసి పాన్ పెట్టి ఆయిలేసానండి. కొంచెం చేపల పులుసుకైతే ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది. కొంచెం ఎక్కువే ఏసాను. అలానే ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి వేసి అవి వేగిన తర్వాత మనం ముందు రెడీ చేసి పెట్టుకున్న ఈ మసాలా అంతా, ఉల్లిపాయ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అదంతా కూడా వేసి ఒకసారి బాగా కలిపేసి మగ్గనివ్వాలి. ఇప్పుడేసానండి సాల్టు. మీరు ఇందాకేసుకున్నా పర్లేదు, ఇప్పుడేసినా పర్లేదు, నో ప్రాబ్లమ్. ఒకసారి దాన్ని కూడా కలిపేసి మూత పెట్టేస్తే మనకిలాగా కొంచెం ఇలా నూనె పైకి తేలుతుంది గదా! ఇప్పుడైతే మనం టమాటో ఏసుకోవచ్చండి. టమాటో కూడా ఏసేసి ఒకసారి కలిపేసి మూత పెట్టేస్తే మనకి టమాటా కూడా మెత్తగా, మెత్తగా అయిపోతుంది. చూస్తున్నారు కదా! ఇక్కడైతే కొంచెం ఆయిల్ అదంతా పైకి తేలింది కదా! ఈసారి ఈ మసాలా అన్నది బాగా వేగిపోయినట్టండి. నెక్స్ట్ మనం నీట్‌గా కడిగేసి పెట్టుకుంచుకున్న చేపలేవైతే ఏమైతే ఉన్నాయో వాటిని కూడా ఇందులో వేసేసి, మనం గరిటె ఇచ్చుకొని అసలు కలపకూడదండి. గరిటిస్తే చేప ముక్కలనేవి విడిపోతాయి. అందుకని ఇలాగే జస్ట్ స్లోగా తిప్పాలి గిన్నెనైతే. గరిటె పెట్టామంటే ఆ చాప ముక్కలు విడిపోతాయండి పులుసేసేటప్పుడు, మనం కలిపేటప్పుడు అదంతా. ఎన్ని సార్లు చేసినా గానీ గరిటె పెట్టకుండా జస్ట్ అలా తిప్పుతూనే కలుపుకుంటూ ఉండాలి.
మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలండి. లేదంటే కింద అడుగెట్టేస్తది. మసాలా అదంతా కాబట్టి. తర్వాత నాకు ఈ చేపలదంతా కొంచెం బానే మగ్గాయి కాబట్టి, నేను ముందుగా చింతపండు ఏదైతే నానబెట్టుకున్నానో అదంతా జ్యూస్ చేసేసి నేనైతే ఇందులో వేసేసానండి. ఈ స్టేజ్‌లో మనం చెక్ చేసుకోవచ్చు. ఏమైనా పులుపు ఎక్కువున్నా, లేదంటే కారం, సాల్ట్ అలాంటివేమైనా పడతాయన్నా కూడా ఎయొచ్చు. నాకు కొంచెం పుల్లగా అనిపిచ్చింది. పుల్లగా అనిపిచ్చి ఇంకా నేను కొంచెం వాటర్ అయితే యాడ్ చేశానండి. యాడ్ చేసి జస్ట్ ఒక్కసారి మరీ గట్టిగా కాకుండా స్లోగా అట్లా కలిపేసి, కొంచెం కొత్తిమీరేసి మూత పెట్టేస్తే అయితే చేపల పులుసనేది రెడీ అయిపోతుందండి. ఒక్కొక్కరు ఒక్కో స్టైల్‌లో చేస్తారు. నేనెలా చేస్తున్నానో చూపిద్దామనేసంటే. ఎవరికీ రాదని కాదు ఫ్రెండ్స్. ఇక్కడైతే మనకు ఆల్మోస్ట్ చేపల పులుసనేది రెడీ అయిపోయింది. మనం దించుకునేటప్పుడు జస్ట్ ఒక కొంచెం కరివేపాకు వేసుకుంటే, ఆ ఫ్లేవర్ దానికి పట్టి భలే బాగుంటుందండి. ఫైనల్‌గా అయితే చేపల పులుసు అయిపోయింది. స్టవ్ కూడా ఆఫ్ చేసేస్తున్నాను. ఆఫ్ చేసేసాను. దీన్ ఈ పులుసునైతే డిష్ ఔట్ చేసేసుకుంటే మనకి పులుసనేది రెడీ అయిపోతుందండి. ఇదైతే గిన్నెలో వేసేసానండి. భలే బావుంటుందండి యమ్మీ యమ్మీగా. నెక్స్ట్ ఇక్కడైతే నేను ఫ్రైకనేసి ఒక పాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిలేసి, మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కలైతే ఇందులో వేసేస్తున్నాను. అవి మరీ ఎక్కువ సార్లు అటు ఇటు కదిపనవసరం లేదండి. కొంచెం వేగిన తర్వాత జస్ట్ టర్న్ చేసుకుంటే సరిపోతుంది. మనకి ఫ్రిడ్జ్‌లో పెట్టడం వల్ల ముక్కనేది గట్టిపడి బాగా వస్తుందండి ఫిష్ ఫ్రై అయితే. కొంచెం వేగాయనేసి నేనైతే టర్న్ చేస్తున్నాను ఇక్కడ ముక్కలను. మూతే అవసరం ఉండదండి. మూత పెడితే కొంచెం మెత్తగా అయిపోయినట్టుగా అనిపిస్తది. నేను అట్లానే వదిలేస్తాను కొంచెం మీడియంగా పెట్టి. ఇక్కడైతే చేపల ఫ్రై కూడా రెడీ అయిపోయిందండి. దీన్ని కూడా డిష్ ఔట్ చేసేస్తాను. ఓకే ఫ్రెండ్స్. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. బాయ్. Please subscribe, friends.